ఒకప్పుడు పచ్చని కొండల మధ్య సూర్యవనము అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పూలతో నిండిన పొలాలు, పక్షుల గానాలతో మ్రోగే అడవులు ఉండేవి. గ్రామంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించేవారు. కానీ ఒక చిన్న రహస్యం మాత్రం అందరికీ తెలియదు. ఆ గ్రామం చివరిలోని మాయా సరస్సు. ఆ మాయా సరస్సు గురించి పెద్దలు చెబుతుండేవారు. దానిని నిజమైన హృదయం కలవాడు మాత్రమే కనుగొనగలడు. దాని నీరు ఒక మనసును శుభ్రం చేస్తుంది, కోరికను నెరవేర్చుతుంది. ఆ గ్రామంలో లత అనే అమ్మాయి ఉండేది. ఆమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. పూలు, చెట్లు, పక్షులతో మాట్లాడేది. ఆమె తండ్రి ఒక కూలి, అమ్మ చీరలు నేసేది. లత ఎప్పుడూ సంతోషంగా ఉంటూ ఇలా చెప్పేది. సంతోషం మన దగ్గర ఉండే బంగారం కాదు అమ్మా, మన మనసులో ఉండే వెలుగు. ఒకరోజు గ్రామానికి వడగళ్ల వాన వచ్చింది. పొలాలు నాశనం అయ్యాయి. గ్రామం అంతా ఆందోళనలో పడిపోయింది. నీరు లేక పంటలు ఎండిపోవడం మొదలైంది. లత రాత్రి ఆకాశం వైపు చూసి ఇలా చెప్పింది. దేవత, మా గ్రామానికి మళ్ళీ జీవం ఇవ్వు, నేను ఏదైనా చేస్తాను. అప్పుడు ఆకాశం నుండి మెరుపు పడింది. మెల్లగా ఒక వెలుగుపిట్ట ఆమె ముందు దిగింది. వెలుగుపిట్ట ఇలా అంది. లత, నీ గ్రామాన్ని కాపాడాలంటే నీవు మాయా సరస్సు కనుగొనాలి. కానీ అది కేవలం ధైర్యం, దయ, నిజాయితీ కలవారికి తిరగబడుతుంది అని చెప్పి ఒక ప్రకాశించే పటం ఇచ్చింది. ఆ పటంలో కొండలు, నదులు, ఒక నీలి పూల గుర్తు కనిపించాయి. లత తన చిన్న సంచి తీసుకుని ప్రయాణం మొదలుపెట్టింది. మొదట ఆమె అడవిలోకి అడుగు పెట్టగానే ఒక మాట్లాడే చెట్టు ఎదురైంది. చెట్టు అంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ స్వార్థం కోసం వచ్చారు. నువ్వెందుకు వచ్చావు? లత చెప్పింది. నా గ్రామానికి నీరు కావాలి, నా కోసం కాదు, అందరి కోసం వచ్చాను. చెట్టు సంతోషంగా నవ్వి తన ఒక పచ్చని ఆకును ఆమెకి ఇచ్చింది. ఇది నీ దయకు గుర్తు. ఈ ఆకుతో నీవు వనంలో దారి తప్పవు. తర్వాత ఆమె ఒక చిన్న పాముని చూసింది. అది కుంటుతూ ఉంది. లత దానిని స్నేహంగా ఎత్తి నీళ్లు ఇచ్చింది. పాము అంది. నీవు నాకు సహాయం చేశావు. అవసరమైనప్పుడు నా పేరు పిలు, నాగరాజా అని. రోజులు గడిచాయి. లత ఒక పెద్ద గుహ దగ్గరికి చేరుకుంది. ఆ గుహ ముందు రాతి పలకపై రాత ఉంది. ధైర్యం ఉన్నవాడు మాత్రమే నీటి మార్గం దాటగలడు. లత పటంలో చూపిన దారిని అనుసరించి గుహలోకి అడుగుపెట్టింది. లోపల చీకటి, చల్లని గాలి, నీటి శబ్దం. ఆమె ఒక్కసారిగా జారి పడబోతున్నప్పుడు పాము వచ్చి తన శరీరంతో ఆమెను నిలబెట్టింది. నాగరాజా, నీవు నిజమైన మిత్రుడివి. ఆ పాము చెప్పింది. ఇదే నీ ధైర్యానికి పరీక్ష. ఇప్పుడు ముందుకు వెళ్ళు. గుహ చివరలో ఒక ప్రకాశవంతమైన ప్రదేశం కనబడింది. నీలికాంతితో మెరిసే నీటి మధ్యలో ఒక కమలం వికసిస్తుంది. అదే మాయా సరస్సు. ఒక మధురమైన స్వరం వినిపించింది. లత, నీ కోరిక ఏమిటి? లత నమస్కరించి ఇలా అంది. నా గ్రామం మళ్ళీ పచ్చగా మారాలి. గ్రామంలోని పిల్లలందరూ మళ్ళీ నవ్వాలి. అప్పుడే సరస్సు ప్రకాశించింది. పెద్ద నీటి తరంగం ఆకాశం వైపు ఎగిసింది. తర్వాత గ్రామంలో మేఘాలు చేరి మంచి వర్షం కురిసింది. లత తిరిగి గ్రామానికి వచ్చింది. పంటలు పచ్చగా, పూలు వికసించి ప్రజలు ఆనందంగా నాట్యం చేశారు. ఆమె తల్లిదండ్రులు కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు, మన లతే మా దేవత. వెలుగుపిట్ట మళ్ళీ వచ్చి అంది. నీ హృదయం మాయా సరస్సు కంటే గొప్పది. నీలోని దయ నిజమైన మంత్రం. నీతి. నిజమైన మాయాశక్తి మన హృదయంలో ఉంటుంది. దయ, ధైర్యం, నిజాయితీ కలిగిన వాడు ప్రపంచాన్నే మార్చగలడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.